టీడీపీ అధినేత నారా చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ టీడీపీ నాయకులకు పిలుపు ఇవ్వడంతో భారీ స్పందన వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన నిజం గెలవాలి బహిరంగ సభకు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అటు తండ్రి ఇటు భర్త ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏనాడు బయటకు రాని నారా భువనేశ్వరి నేడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియచేయడానికి వచ్చానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వంకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, రాబోయే రోజుల్లో పోలీసు అధికారులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్న టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డితో మా తిరుపతి ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి మొట్టమొదట చేపట్టినటువంటి బహిరంగ సభ నిజం గెలవాలి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సభకు భారీగా అటు మహిళలు కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలంతా కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి ఈ సభను వీక్షించడానికి అటు ప్రజలతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ గారు ఉన్నారు. మాట్లాడుతున్నారు. చెప్పండి, ఈరోజు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి భువనేశ్వర్ గారు ఇలా సభ పెట్టడము, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది? అమ్మవారు ఎందుకు బయట వచ్చారు? ఇన్ని రోజులు ఒక ఎన్టీఆర్ కూతురుగా, చంద్రబాబు నాయుడు గారి భార్యగా, లోకేష్ గారు అమ్మగా వారు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించాలి. వారు ఇంట్లో ఉండి వాళ్ళ బిజినెస్ చూసుకుంటూ, అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తూ, హెరిటేజ్ ఏదైతే ఉందో దానికి అధినేతగా ఉండి మొత్తానికి ముందుండి చూసుకుంటూ ఆ దాంట్లో ఉండేది. ఈరోజు ఆవిడ రోడ్ ఎక్కి స్టేజ్ ఎక్కి మహిళల దగ్గరకు వచ్చారంటే, ప్రజల దగ్గరకు వచ్చారంటే దానికి ఎవరు బాధ్యతలు ఒక్కసారి ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? ముందేమో 3,000 కోట్లు అంటివి, దాని తర్వాత 350 కోట్లు అంటివి, మళ్ళీ తర్వాత 28 కోట్లు అంటివి. అసలు ఏంది నువ్వు చేసింది? అంటే ఏదో ఒక వెండేటా పాలిటిక్స్ ఎప్పుడు లేని విధంగా. మా ఫాదర్ కూడా 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్నే 14 సంవత్సరాలు మంత్రి చేశారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందా అని ప్రజల్ని సూటిగా అడుగుతాడ. ఇంత వెండేటా పడి నా మీద శ్రీకాళహస్తిలో 14 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డరు, ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు పెట్టి కేసులు ఇంకా ఉన్నాయి. ఎక్కడ పోతుంది రాష్ట్రం అడుగుతాండి. నా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దగ్గర 16-18 మందిని నా దగ్గర మనుషుల్ని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అదే రోజు వాళ్ళని అరెస్ట్ చేసి 307 కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళు లోపలేయడం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ రకంగా పాలన ఉండింది, ఏ రకంగా డెవలప్మెంట్ ఉండింది, ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఏ రకంగా ఫ్యాక్టరీలు వచ్చాయి, ఏ రకంగా తద్వారా ఇన్కమ్ జనరేట్ అయింది, ఏ రకంగా జాబ్స్ క్రియేట్ అయినాయి, ఏ రకంగా రోడ్స్ డెవలప్ అయినాయి, ఏ రకంగా ఇల్లు ఇచ్చారు, ఏ రకంగా నీళ్ళు ఇచ్చారు, ఏ రకంగా కరెంట్ ఇచ్చినారు, ఏ రకంగా రైతులు బాగుపడినారు, ఏ రకంగా పేదవాళ్ళు అభివృద్ధి చెందినారు ఒక్కసారి ఆలోచించారు. అంతేగాని ఈరోజు అదే పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయినాడు. ఇతను ఏమంటున్నాడు? నేను అన్నీ ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పి నాకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి చూస్తే జాలేస్తాను. ఏదో కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ప్రజలు కుక్కలు అనుకుంటే అర్థం కావట్లేదు. కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు తిరగబడే రోజు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడము, లోపల పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే దీని బట్ట సానుభూతి పెరుగుతుందంటారా, లేదంటే ఏ విధంగా? సానుభూతి లేకపోతే, ఇష్టం లేకపోతే, సార్ అంటే మనసులో ఆయన దైవంగా భావించిన ప్రతి ఒక్కడు, ఆయనతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు, అంటేనే కాకుండా పేదవాడికి ఆ రోజు ఏం చేసేసి అటు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు వరకు వాళ్ళ కుటుంబం ఎంత సహాయం చేసింది పేదవాళ్ళకి అందరూ మేము చెప్పడం అవసరం లే. మేమే ఒకటే చెప్పినాం ఆ రోజు, దొంగ చేతికి దాళాలు ఇస్తున్నారు జాగ్రత్త, దొంగ చేతికి దాళాలు ఇస్తారు జాగ్రత్త అని అరిసి చెప్పినాం. కానీ ప్రజలు ఏంది ఆ ఒక్క ఛాన్స్ నమ్మినారు. ఈరోజు ఏమేమి తాళం, ఏ ఇంటికి పోయినా తాళం ఓపెన్ చేసుకుంటారు, దొంగతనం చేసుకుంటారు. ప్రభుత్వ అధికారుల తీరు పట్ల ఇంకా ప్రభుత్వ అధికారుల గురించి చెప్తే మాకు నవ్వు వస్తుందండి. వాళ్ళు ప్రభుత్వ అధికారులు అనరు, జగన్మోహన్ రెడ్డి దొత్తులు అంటారు. వాళ్ళ దగ్గర జీతాలు తీసుకునేది మరి ప్రభుత్వ జీతాలు తీసుకునేది వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎవరైతే డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లు, దాని తర్వాత సిఏలు, ఎస్ఐలు, అట్లీస్ట్ హెడ్ కానిస్టేబుల్ వరకు కూడా వీళ్ళు చేసేది ఒకటే,
జై జగన్ జై జగన్ జై జగన్ అని భజన చేసుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎట్ట చెప్తే తొత్తుల్లాగా ఆడాలా, తొత్తుల్లాగా పాడాలా, తొత్తుల్లాగా పనిచేయాలా. ఆయన ఏం చెప్తే ఆట అంటే పాటలు, సిట్ అంటే సిట్, గెటప్ అంటే గెటప్. వాళ్ళ ఇంట్లో ఏ రకంగా అయితే అటెండర్లు ఉంటారు వాళ్ళకంతా హీనంగా ఈ పోలీసులు తయారయ్యారండి. వాళ్ళు కనుసైకల్లో వైఎస్ఆర్సీపీ కనుసైకల్లో పనిచేస్తున్న ఈ తొత్తులకి సోకాల్డ్ సీఏలకి ఎస్ఐలు చెప్తా ఉన్నా, ఇంకొక 6 నెలలు మీరు ఏ కనుసైకల్లో పనిచేయాలో మర్చిపోద్దండి. మీ 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 మీద ఇన్ని రోజులు ఉన్న గౌరవము ఈ ప్రజలతో పాటు మాకు కూడా మొత్తం కూడా తగ్గిపోయింది. నిజంగా పోలీసు వ్యవస్థ మీదే మాకు చీదరగా ఉంది ఈరోజు అని చెప్పి తెలియజేసుకుంటాం. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి సభలో స్పీచ్ ఎక్కువ భువనేశ్వర్ గారు ఇవ్వడం ఏంటంటే జగన్ యొక్క తీరు పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల, అలాగే ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నారు, నోరు తెరిచి మాట్లాడితే కేసులు పెట్టడము, అక్రమ కేసులు బనాయించడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు భరోసాగా మేము ఉంటామని కూడా భువనేశ్వర్ గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, చంద్రగిరి.